ఏపీలో 64 లక్షల మంది లబ్ధిదారులకు 36,000 కోట్ల రూపాయల పెన్షన్ను నెల నెల అందిస్తున్నామని మంత్రి కొల్లు రవీంద్ర వెల్లడించారు. బీఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా ముమ్మిడివరం నియోజకవర్గంలోని కాట్రేని కోనాలో ప్రభుత్వ విప్పు దాట్ల సుబ్బరాజు అధ్యక్షతన టీడీపీ కార్యకర్తల సమావేశం జరిగింది. దీనికి మంత్రి కొల్లు రవీంద్ర ముఖ్య అతిథిగా హాజరయ్యారు. కార్యకర్తలే టీడీపీకి బలమని పేర్కొన్నారు. అన్నా క్యాంటీన్లు, తల్లికి వందనం, మహిళలకు వంట గ్యాస్ సబ్సిడీ, మత్స్యకారులకు భరోసా పెంపు, రైతులకు సాయం పెంపు వంటి సంక్షేమ పథకాలకు చంద్రబాబు ప్రభుత్వం అందిస్తోందని తెలిపారు. పేదరిక నిర్మూలనకు చంద్రబాబు కృషి ఎనలేనిదన్నారు. ప్రజల సంతోషంగా ఉండాలంటే చూడాలని జగన్ సమాజంలో అరాచకాలు సృష్టించడానికి ప్రయత్నిస్తున్నారని ఆరోపించారు. గ్రామ కమిటీలు ఏర్పాటు చేసుకున్నాం. మండల కమిటీలు, నియోజకవర్గ కమిటీలు, జిల్లా కమిటీలు, రాష్ట్ర కమిటీలు. ఇప్పటికి దాదాపు 43 సంవత్సరాలు అయింది మన తెలుగుదేశం పార్టీని పెట్టి. ఇవాళ యువ నాయకుడు నారా లోకేష్ గారు ఈ రోజు ఇంకా మైన్యూట్ గా కింద వరకు మనం వెళ్ళాలి, ప్రజా సమస్యలు తెలుసుకోవాలి, ప్రజలకు అందుబాటులో ఉండాలి మన నాయకులు అని చెప్పి ఈ రోజు మొట్టమొదటిగా కుటుంబ సాధికార సాధన చేసుకుంటాము. మనందరం అనుకోవచ్చు గ్రామ కమిటీలు ఉన్నాయి కదా, మళ్ళీ ఇవన్నీ ఎందుకు అని చెప్పి. కానీ ఈ కుటుంబ సాధికార సాధనలు మనం కానీ చేసుకుంటే ఆనాడు అన్న నందమూరి తారక రామారావు గారు తెలుగుదేశం పార్టీ దగ్గర నుంచి కమిటీలు ఏర్పాటు చేస్తే 43 సంవత్సరాల తెలుగుదేశం పార్టీని ఎవరు టచ్ చేయలేకపోయారు. ఇవాళ ఈ కేసెస్ కానీ మనం పూర్తి చేయగలిగితే రాబోయే 30 సంవత్సరాలు తెలుగుదేశం పార్టీ అధికారంలో ఉంటుందని చెప్పి కూడా ఈ సందర్భంగా మీకు తెలియజేస్తాను. ఆనాడు అన్న నందమూరి తారక రామారావు గారు తెలుగుదేశం పార్టీని స్థాపించడం, గ్రామ కమిటీలు ఏర్పాటు చేసుకున్నాం. మండల కమిటీలు, నియోజకవర్గ కమిటీలు, జిల్లా కమిటీలు, రాష్ట్ర కమిటీలు. ఇప్పటికి దాదాపు 43 సంవత్సరాలు అయింది మన తెలుగుదేశం పార్టీని పెట్టి. ఇవాళ యువ నాయకుడు నారా లోకేష్ గారు ఈ రోజు ఇంకా మైన్యూట్ గా కింద వరకు మనం వెళ్ళాలి, ప్రజా సమస్యలు తెలుసుకోవాలి, ప్రజలకు అందుబాటులో ఉండాలి మన నాయకులు అని చెప్పి ఈ రోజు మొట్టమొదటిగా కుటుంబ సాధికార సాధన చేసుకుంటాము. మనందరం అనుకోవచ్చు